गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। शांति शांति शांतिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। हरि ओम స్వామివారు। హరి ఓం అమ్మ అందరికీ పరిప్రశ్న. ఈరోజు క్లాస్లో స్వామివారి బోధల నుంచి ప్రార్థన దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మనం రోజు ప్రార్థన చేస్తాం. రోజు అనే కాదండి, ఏ పని ప్రారంభించినా ఆ పనికి ముందు ప్రార్థన అవసరం అన్నమాట. సరే, మధ్యలో మనకి ఏదో డౌట్ వచ్చింది, మధ్యలో డైవర్ట్ అయింది, వేరే మాట్లాడుకున్నాం, మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ మొదలు పెట్టమని చెప్తారనమాట. ఇక్కడ ప్రార్థన ప్రయోజనం హృదయంలో లయం చేయటం. మన హృదయ స్థానం అంటే ఆధ్యాత్మిక హృదయ స్థానం, మనది కాదు, మాంసపిండం కాదనమాట. అంటే చాలా మంది ప్రార్థన చేస్తుంటే వారు లయం అవటే కాకుండా వినేవాళ్ళు కూడా లయింపచేస్తారమ్మా, అంత గొప్పగా చేస్తారు. అట్లా అంత ఆర్తిగా, అందులో ఆర్తి భక్తి అన్ని మిళితమై ఉండాలన్నమాట. అప్పుడే హృదయ స్థానానికి చేరుకుంటది అనమాట. అసలు ప్రార్థనల యొక్క ప్రయోజనం అదే. నామినల్ గా ఏదో చేసేసామా, లేకపోతే ఇంకా 4 నిమిషాలు టైం ఉంది కదా, ఈ 4 నిమిషాల తర్వాత జాయిన్ అవుదాం, ఇలా కాదనమాట. ప్రార్థన చేసేవాళ్ళు అదైన స్థితిలో చెప్పడానికి ప్రయత్నం జరిగిద్ది, వినేవాళ్ళకి ధారణ శక్తి పెరిగిద్ది అనమాట. అందుకోసం అందరూ కూడా
ముందు ప్రార్థన చేసుకోవాలన్నమాట. దాంతోపాటు అందరం చేసుకోవాల్సిందే. ఎవరు చేస్తున్నా అందరు నోళ్ళలో అది ఉండాల్సిందే అన్నమాట. ఇలా మనస్సు హృదయంలో లయం చేయాలంటే సత్వగుణ ఆధిక్యతతో మాత్రమే లయమవుతుంది. అయితే చివరి మినిట్ దాకా కంగారుగా పని చేసుకొని ఆ టెన్షన్స్‌తో వచ్చి కూర్చున్నప్పుడు మనకి రజోగుణం స్పష్టంగా కనిపిస్తదనమాట. అందుకే కాసేపు కూల్ అవ్వాలనమాట. కొంచెం ఒక 5 నిమిషాల ముందు కూర్చున్నామనుకోండి సీట్‌లో, ప్రశాంతంగా ఉంటది. ఏ నామజపమో ఏదో చేసుకుంటూ కూర్చుంటాము. అప్పుడు సత్వగుణానికి దిగిన తర్వాత ప్రార్థన మొదలుపెడితే ఆటోమేటిక్‌గా లయస్థానానికి వెళ్తుందనమాట. ఈ సత్యాన్ని మనం ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ సత్యాన్నండి? మనస్సు హృదయంలో లయం చేయాలంటే సత్వగుణ ఆధిక్యంతో మాత్రమే లయమవుతుంది. అన్నిటికి చూడండి నిన్నటిదాకా మన సాధనంతా కూడా సత్వగుణం గురించే. ప్రార్థన సత్వగుణం గురించే. అంటే సత్వగుణానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఎంతటి ప్రాముఖ్యత అంటే ముక్తి, మోక్షాన్ని పొందేంత అర్హతని సంపాదించి పెడుతుందనమాట. ఇప్పుడు మనం శరీరంలో మేల్కొని ఉన్నాము. శరీరంలో మేల్కొని ఉన్నామంటే మనకి ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా ఏ శబ్దం వచ్చినా, ఏ విషయ వ్యవహారమైనా మనకి గుర్తుకొచ్చినా, లేకపోతే అక్కడెవరో మాట్లాడుకుంటున్నారు మన చెవిలో పడుతుంటాయన్నమాట. ఇట్లా ఇవన్నీ కూడా శరీరంలో మేల్కొని ఉన్నామని అర్థం అన్నమాట. హృదయ స్థానంలో మేల్కోవాలి. మనం ప్రార్థన కంప్లీట్ అయ్యేటప్పటికి మనం ఎక్కడుండాలి అంటే హృదయ స్థానంలో ఉండాలి. దానికి మన సాధనలో కూడా మకారం ఒక్కటి మకారం కేవలం ఓంకారంలో మకారమే కాదమ్మా. ప్రార్థనలో వచ్చేటప్పుడు గూడా అనే శబ్దం వచ్చినప్పుడు కొద్దిగా టైం తీసుకున్నామంటే ఏ ఏం లేదండి. అది సహస్రారానికి వెళ్ళటంతోనే మన ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం అనమాట. అట్లా ఒకసారి మనం ఏం చేస్తున్నాం అన్నది గూడా మర్చిపోతాం అనమాట. ఒక క్షణం ఆగిపోద్దనమాట. మనసు అంతే గదా! ఆలోచన లేదనుకోండి తోచదు. ఇంకేం చేయాలో తోచదనమాట. ఒక క్షణం ఆగిపోద్ది. ఏం చేస్తున్నాము ప్రార్థనలో ఏ లైన్‌లో ఉన్నామా అని గూడా మనం గుర్తించమనమాట. అలా వెళ్ళిపోతూ ఉంటదనమాట. ఇట్లా ఇక్కడ మనం శరీరంలో మేల్కొని ఉన్నాం. హృదయ స్థానంలో మేల్కోవాలి. ఊపిరితో అనుసంధానం చేసి ప్రార్థన చేయాలి. అంటే శ్వాసతో పాటు ఎళ్ళాలి. మనం పైకి తీసుకుంటాం. ఉద్ ఊర్ధ్వముఖంగా ఎళ్ళే విధంగానే శ్వాస. అలాగే మన పెద్ద స్వామివారు మనకి ఒక ప్రార్థన బుక్ అసైన్ చేశారు. రోజు మనం చేసే ప్రార్థన అన్నీ ఊర్ధ్వానికి వెళ్ళే విధంగానే ఆయన ప్రిపేర్ చేశారన్నమాట. అట్లా మనకి ఊపిరితో అనుసంధానం చేసి ప్రార్థన చేయాలి. మన వ్యవహారం అంతా కంఠస్థానం నుంచి భూమధ్యం వరకే ఉంటుంది. ఇక్కడి నుంచి భూమధ్యం అంటే భృకుటి స్థానం వరకండి. మన సాధన కూడా అక్కడి వరకే చేస్తాం. వ్యవహారం అంతా కూడా అక్కడికే ఉంటదనమాట. అంటే బాహ్య ప్రపంచ వ్యవహారం అంతా గూడా భూమధ్యం వరకే నడుస్తుంటదనమాట. ఆ స్థితి దాటామనుకోండి అంటే సహస్రారానికి వెళ్ళాం. సహస్రారం అంటే పాలుభాగంకెళ్తాం అనమాట. ఎప్పుడైతే సహస్రారానికెళ్తామో దివ్యత్వం మనకి గోచరిస్తూ ఉంటదనమాట. మన స్థితే మారిపోతుందనమాట. ఇట్లా మన వ్యవహారం అంతా కూడా కంఠస్థానం నుంచి భూమధ్యం వరకే ఉంటుంది. నాలుక చివర నుంచి మాట్లాడతాం. మన మాట వచ్చింది అంటే నాలుక చివరి నుంచి వస్తుంటదనమాట. మాట బలంగా ఉండాలి అంటే, అంటే మనం మాట బలంగా ఉండటం అంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఏదో ఒకటి వ్యవహార రీత్యా మాట్లాడతాం. బడబడ మాట్లాడేస్తుంటాం. ఏదో చేసేస్తూ ఉంటాం. ఇదంతా కూడా వ్యవహారం అనమాట. బలంగా రావటం అంటే మాట అన్నదే నిజమవ్వాలనమాట. ఏది పడితే అలాగా మనలాగా మాట్లాడేరనమాట. అది పెద్దవాళ్ళు అంటే సిద్ధుల నోట్లోంచి వచ్చిందంటే ఇప్పుడు స్వామివారు గాని, వీరి నోటి నుంచి వచ్చిందంటే అది అయ్యే తీరుతదనమాట. కావాలంటే మనము మనం ఎప్పుడైనా మనకి పర్సనల్‌గా స్వామివారు ఏదైనా చెప్పారంటే అది అయ్యే తీరిద్దని మనం ఇప్పుడు కాపోతే అది మన ప్రయత్న లోపమే అనమాట లేట్ అయిందంటే. ఎప్పటికైనా అది అయ్యే తీరిద్దనమాట. అంటే అన్న మాటే అంటాం అనమాట దాన్ని. బలంగా ఉండాలంటే శరీర మనోబుద్ధులు ఒక తాటి మీదకి ఏకసూత్రంగా తీసుకొచ్చినప్పుడు మన వాక్కుకు శక్తి వస్తుంది. అంటే మనం ఏం చెప్పుకుంటాం త్రికరణ శుద్ధి అని చెప్తాం అనమాట. అంటే మన మన శరీరం మన ఆధీనంలో ఉండాలి. మన మనసు మన ఆధీనంలో ఉండాలనమాట. అలాగే మన బుద్ధి మన ఆధీనంలో ఉండాలి. అంటే ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే మాట్లాడుతామో, ఏదైతే వ్యవహరిస్తామో మూడిటికి పొంతన లేకుండా చేయకూడదనమాట. మనం ఎవరితోనైనా అనేటప్పుడు అలా అండం. అసలు పొంతన లేకుండా మాట్లాడతారు. నిజం అనిపించట్లేదు వాళ్ళు మాట్లాడేది. వాళ్ళు అసత్యం మాట్లాడుతున్నారు అని చెప్పి మనం వెంటనే గుర్తుపట్టేస్తాం. అంటే ఈ 3 ఏకసూత్రంలోకి తీసుకొచ్చినప్పుడే వాక్‌శక్తి వస్తదనమాట. దానికి బలం ఉంటదనమాట. ఏదంటే అది అయిపోతుందనమాట.
అంటే ఏకసూత్రం తీసుకొచ్చినప్పుడు మన వాక్కుకు శక్తి వస్తుంది. మాట అంటే అయిపోవాల్సిందే, అవ్వాలి. అంటే వాక్ శక్తి హృదయ స్థానంలో, హృదయ స్థానం అంటే స్వరూప జ్ఞానంలో ఉండి మాట్లాడతారనమాట. వాళ్ళెలా మాట్లాడతారు? స్వరూప జ్ఞానంలో ఉండి మాట్లాడతారు. అంటే మోక్షాన్ని పొంది ఉంటారనమాట. ఎవరికైతే వాగింద్రియం స్వాధీనం అవుతుందో వారికి వాక్ శుద్ధి, సిద్ధి. ఫస్ట్ శుద్ధి అంటే అంతఃకరణలో ఈ త్రికరణ శుద్ధి లేకపోవడం అనమాట. మాలిన్యం కూడుకొని ఉండడం అనమాట. దాన్ని శుద్ధి చేయాలంటే కేవలం సత్వగుణం ద్వారానే వ్యవహరించాలి. సత్యాన్నే మాట్లాడాలి. అలాగే యమనియమాలు చాలా ఉన్నాయి మనకి అష్టాంగ యోగ పద్ధతిలో వ్యవహరించినప్పుడే. శరీరం విడిచే వరకు కూడా వాటిని మనం వదలకూడదనమాట యమనియమాల్ని. అవి పాటించినప్పుడు అప్పుడు శుద్ధి జరిగిద్ది. ఎప్పుడైతే శుద్ధి జరిగిద్దో సిద్ధిస్తది. సిద్ధి అంటే ఏంటి? ఏదంటే అది అయిపోతుందనమాట. మంచే అంటారనమాట. ఎదుటి వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండేవే మాట్లాడతారనమాట. ఎంత ఎంత సిద్ధిస్తదంట? 100కి 150% సిద్ధిస్తదట. వీరు వేదాంత విచారణకి అర్హులు. వీరు కరెక్ట్‌గా అర్హత అనమాట. ఇప్పుడు మనకేంటి అర్హత పొందటానికి మనం ఏం చేస్తున్నాం? సాధన చేస్తున్నాం. అంతఃకరణ శుద్ధి కోసమే మనం సాధన చేస్తున్నాం. శుద్ధి అంటే ఏంటండి? ఏదో మరీ మలినము అంటే ఏదో చెడు అని ఉద్దేశ్యం కాదండి. రాగద్వేషాలు లేకుండా ఉండటమే శుద్ధి అనమాట. ఎప్పుడైతే ఈ రాగద్వేషాలు కూడి ఉండమో అంటే ఏం చేస్తాం? సాక్షిగా ఉంటాం అనమాట. నిష్కామంగా పనులు చేస్తాం అనమాట. వీటి వలన ఈ సాధన మనం చేసే సాధన అంతా అదే గదా! ఎప్పుడైతే ఈ సాధన కంప్లీట్ అయిద్దో వాక్ శుద్ధి జరిగిద్దనమాట. శుద్ధి జరిగిన వెంటనే సిద్ధి లభిస్తదనమాట. అంటే ఏదైనా సరే అయ్యే తీరుతదనమాట. అప్పుడు వేదాంత విచారణకి అర్హులవుతారు. నీవు మాట్లాడకూడదు. గురువుగారు చెప్పేది శ్రద్ధగా వినాలి. మనం ఏం చెప్తాం? ఏదో మాట్లాడేయాలి, ఏదో చెప్పేయాలనుకుంటాం. లేతే అసలు నోరిప్పకుండానే ఉంటాం అనమాట. మన లోపల సంశయం ఉన్నప్పుడు నోరు విప్పాలనమాట. అది కూడా ఎలా ఉండాలి అంటే పరిప్రశ్న ఉండాలనమాట. ఏదో ఒకటి ఆశించి కాకుండా నిజంగా నీకు తెలియకపోవటం, నిజంగా నువ్వు సాధనలో ఉన్నావు, నిజంగా నీకు ముందుకు వెళ్ళాలి అని అనిపించినప్పుడు వేసే ప్రశ్నే పరిప్రశ్న అనమాట. అయితే వేదాంత విచారణకి వీరు అర్హులు. మనకి గురువు చెప్పేది వినాలి కానీ మనం మాట్లాడకూడదు. నీకు చెవులు పనిచేయాలి, నోరు పనిచేయకూడదు. కేవలం చెవులు మాత్రమే పనిచేయాలి. గురువు దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు? ఏంటి? మనం ఎలా ఉపయోగపడిద్దాం మనకు అన్నట్లే ఉండాలన్నమాట. ఒక ప్రశ్నించే సమయంలోనే నోరు పనిచేయాలి. అది కూడా పరిప్రశ్న అయి ఉండాలి. అలా చేయగలిగినప్పుడే మనము ఉన్నత స్థితికి వెళ్తామండి. మన సాధన ఫలిస్తదనమాట. ప్రార్థన వలన సత్సంబంధాలు, దైవం నుంచి మానవ సంబంధాల వరకు బావుంటాయండి. అంటే మనం ప్రార్థన చేయటం వలన ఆటోమేటిక్‌గా హృదయ స్థానంలో నిలిచి ఉంటాము. ఏది పడితే అది మాట్లాడమనమాట. కావాల్సిందే మాట్లాడదాం అనమాట. దాని వలన మానవ సంబంధాలు బావుంటాయి. భగవంతుడితో కూడా మనకి ఇంటరాక్షన్ ఉంటదనమాట. ఆధిపత్యం అనేది అవి చెడినప్పుడే ఐ కమాండ్, ఐ డిమాండ్ అనేవి వస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం మాట మీద ఆధిపత్యం తగ్గిందో, మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలీదనమాట. నేనే అధికురాలినని కమాండ్ చేయటం గాని, లేతే నాకిది ఇస్తావా ఇవ్వు అని డిమాండ్ చేయటం గాని, ఇలాంటివన్నీ అప్పుడే వస్తాయని గుర్తించాలనమాట. మూఢత్వం వలన ఆచార సాంప్రదాయాలు మానవ వికాసం కోసం ఏర్పడినవి. అంటే మనకి మూఢత్వం ఉండకూడదనమాట. మన ఆచార సాంప్రదాయాలు కూడా మనం మూఢానికి దారి తీయకూడదనమాట ఇక్కడ. ఇక్కడ అవి దూరం అవటం వలన ఇలాగే జరగాలి అంటే కుదరదు. మనం ఆచార సాంప్రదాయాలను వదిలేసామనుకోండి, అప్పుడు ఎవరికి తోచింది వాళ్ళు కరెక్ట్ అనుకుంటారనమాట. అందుకే మనకి ఒక పద్ధతి, ఒక సాంప్రదాయము, ఒక ఆచారం అనేది మనం క్రియేట్ చేయడం జరిగిందనమాట. అది మళ్ళీ మూఢంలోకి వెళ్ళకూడదండి. మూఢంగా క్రియేట్ చేసినవి అయి ఉండకూడదనమాట. అంటే ఇలాగే జరగాలి అంటే కుదరదు. మూఢత్వం అవుతుంది. ఈ ఆచారాలు మానవ సంబంధాలు బలపడేట్లుగా ఉండాలి. ఒక మనుషుల పట్ల అందరూ దైవాంశ సంభూతులే. అందరూ ఒక్కటే. తరతమ భేదాలు ఎక్కడొస్తున్నాయి? ధనం దగ్గర ఎక్కడొస్తున్నాయి? మనం ఏం చేస్తున్నాము? మతిని సరిదిద్దటానికి మతాలను ఏర్పాటు చేస్తే, మతి చెడిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాం. వాళ్ళని అంటుకోకూడదు, వీళ్ళని అంటుకోకూడదు, వీళ్ళని ఇలా ఉంచాలి. వా అంటే ఇంకా కుల ప్రాధాన్యత పెరిగిపోయిందనమాట. దానివలన సంబంధాలు చెడిపోయినాయన్నమాట. అసలెందుకు పెట్టారు అంటే, మానవ సంబంధాలు బావుండాలనే పెట్టారనమాట. దూరం అవటం వలన ఇలాగే జరగాలని మానవ సంబంధాలు బలపడేట్లు ఉండాలి. మూఢత్వం బలపడకూడదు. ప్రార్థనలో భావం ముఖ్యం. మనకు భావం తెలియాలన్నమాట. కొన్ని ప్రార్థనలకి మనం మీనింగ్ కూడా తెలుసుకుందామండి.
అంటే మనకి భావంతో చేస్తే ఇంకా బాగుంటది. అందుకే చెప్తారు, నువ్వేం చేస్తున్నావో నీకు అవగాహన ఉంటేనే చెయ్యాలి. సాధన కూడా అంతే. ఏదో గుడ్డిగా ఏదో చెప్పారు కదా అని చేసుకెళ్ళకూడదనమాట. అక్కడ దాని భావాన్ని గ్రహించగలగాలి. అలాగే ప్రార్థన చేసేటప్పుడు ఆ భావాన్ని తెలుసుకుంటూ మనము ప్రార్థన చేయాలనమాట. అప్పుడు దాని ఫలితం వస్తుందనమాట. భావం ముఖ్యం. లేకపోతే యాంత్రికంగా జరిగితే పాఠమైపోతుంది. ఏదో అప్పచెప్పేసినట్లు అయిపోద్దనమాట. ప్రార్థన చేయమన్నారు గదా! చేసేస్తాం, చదివేస్తాం, అయిపోతుంది. అది కరెక్ట్‌గా మనకి అపూర్ణంగా మనకి దాని భావం మనం గ్రహించలేకపోతాం. ఓవరాల్‌గా ఏంటంటే గురువుని స్తుతించడం అని మటుకే తెలుస్తదనమాట. ఇట్లా మనకి సాంప్రదాయము నీవే బ్రహ్మమని నిలదీసి నిలబడేట్లు చేస్తుంది. మన సాంప్రదాయం మనకేం చెప్తుంది అంటే, నువ్వే బ్రహ్మమమ్మ. నువ్వు జీవుడు కాదు. నువ్వు జీవభావంతో వ్యవహరిస్తున్నావు. కానీ నిజానికి నువ్వు బ్రహ్మవే అని మనం అందులో నిలిచేట్లుగా మనని ఈ శ్లోకాలు గాని, నామాలు గాని, 108 నామాలని గాని ఏదైనా సరే నువ్వు బ్రహ్మమని సూచించే విధంగా ఉండే విధంగానే చెప్పారనమాట. అంటే ఎవరికి తోచిన అర్థం వాళ్ళు ఉంటది. అంటే ఎవరున్న స్థితిలో వాళ్ళు ఆ భావాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తున్నారండి. కానీ ఎప్పుడు కూడా అది పరిణామానికే దారితీస్తదనమాట. ఈశ్వరుడు ప్రతి ఇంట్లో ఉన్నాడు. ఎందుకో చెబితే చేస్తానంటాడు. అందరి ఇళ్లలో ఉన్నాడు. అందరి ఇళ్లల్లోనే కాదు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. అంతటా ఆయనే ఉన్నాడు. అయితే మనం అడగంగానే ఇచ్చేస్తాడు అంటే ఎందుకో చెప్పగలగాలనమాట. అది మనం ఏదైనా మిస్‌గైడ్ చేసే విధంగా, మిస్‌యూజ్ చేసే విధంగా ఉండకూడదు కదా! అది కరెక్ట్‌గా మనకి ఉపయోగకరమైంది. మనతో పాటు సంఘానికి ఉపయోగకరమైందైతే తప్పకుండా ఆయన ఇస్తాడనమాట. అందుకే ఎందుకో చెప్తే ఇస్తాడు అని చెప్తున్నారనమాట స్వామివారు. ఆచారము, సాంప్రదాయం పేరిట జ్ఞానం ఏర్పడాలి. మనకి పెట్టే ఆచారాలు గాని, సాంప్రదాయాల వలన మనకి జ్ఞానం పెరగాలే కానీ, జ్ఞానం ఏర్పడాలే కానీ, అది అంధత్వంలోకి వెళ్ళిపోకూడదనమాట. అది చూడండి ఎంతటి స్థితికైనా దిగజారేలాగా చేస్తుందనమాట. అందుకని అది జ్ఞానాన్ని పెంచే విధంగా ఉందా లేదా అని మనం ఏదైనా పూజ చేయమన్నా, లేదా ఏదైనా వ్యవహరించమన్నా దాని వలన స్వప్రయోజనం ఉందా? లేదా నిష్కామంగా ఉందా? అన్నది చూసుకొని చేయగలగాలనమాట. బాగా ప్రశ్నించి సందేహాలు పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్న తర్వాత గురువు ఏం చెప్తే అది చేయాలి. మనం ముందు ఆచరించే ముందే గురువుగారిని ప్రశ్నించాలి. మనకప్పుడే చెప్పేటప్పుడు సంశయాలు అయన్నీ అప్పుడు క్లారిఫై చేసేసుకోవాలి. మళ్ళీ చేసేటప్పుడు అయ్యో! అప్పుడు అడగాలంటే మొహమాట పడ్డాను, లేకపోతే అప్పుడు అడగలేకపోయాను అని ఆ శంక ఉండకూడదనమాట. అప్పుడు మనలో కలిగే డౌట్స్ అన్నీ మనం క్లారిఫై చేసుకుంటే అప్పుడు మనకి గైడెన్స్ ఇస్తారనమాట గురువుగారు. ఇలా చెయ్యమ్మా అని. అప్పుడు ఖచ్చితంగా చేసే తీరాలి. చేస్తే ఖచ్చితమైన ఫలితాన్ని మనం పొందుతాం. మనం ఏం చేస్తామంటే వింటాము, వచ్చేస్తాము. లేతే 4 రోజులు చేస్తాము, ఐదో రోజు వదిలేస్తాం అనమాట. ఇట్లా మనకి బాగా ప్రశ్నించి సందేహాలు పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్న తర్వాత గురువులు ఏం చెప్తే అది చెయ్యాలి. సందేహాలతో ఏమి చేయకూడదు. ఒక్కరికైనా చెబితేనే ఇది నియమం. అయితే మనకి ఎప్పుడు కూడా అంటారండి, జ్ఞానం పంచబడితే పెంచబడుతుంది అని. మనం జ్ఞానం మనం ఎవరికీ చెప్పము. నాకే అన్నీ తెలిసుండాలి అని అనుకున్నామనుకోండి, అక్కడితో ఆగిపోతాం అనమాట. నాకు తెలుసు, తెలుసు అన్నంత వరకు ఆగిపోతామండి. ఎప్పుడైతే నాకు తెలీదన్నట్లు కొత్తగా వింటాం. ఎవ్వరు చెప్పేది పిల్లలైనా, పెద్దలైనా మనం చెప్తుంటే వినాలండి ముందు. విన్నప్పుడే మనకి జ్ఞానం పెరిగిద్ది. అలాగే ఇతరులకు పంచటం వలన మనలో వాళ్ళకొచ్చే డౌట్‌లు మనం ఒక వ్యూ నుంచి ఆలోచిస్తుంటాం మన బుద్ధి బలంతోనే. వేరే వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం కంపేర్ చేసుకొని అవును ఇలా కూడా ఆలోచించొచ్చు కదా! ఇలా కూడా అన్నది మరింత వివరణగా మనకి బోధపడిద్దనమాట. అందుకనే గురు పరంపరగా చూడండి మనం అన్నీ వదిలేసుకుంటేనే గురు స్థితికి వెళ్తారు. అన్నిటి పట్ల విరక్తి భావం ఉంటది. వాళ్ళకి వాళ్ళ తన మన మనస్సులే వాళ్ళకవసరం లేదు. అలాంటప్పుడు మనం ఏమిస్తే మటికి వాళ్ళకేం ఉపయోగం ఉండదు. మనం ఏదో మన తృప్తి కోసం బట్టలు పెట్టడమో, ఏదో ఇచ్చామని మనం ఫీల్ అవుతుంటాం. కానీ వాళ్ళు వదిలేసుకున్నారు అవసరం లేదు. ఇక్కడేంటంటే గురు పరంపరలో ఏంటంటే ఒకళ్ళు ఒకళ్ళు కంపల్సరీ సిద్ధింపచేయాలనమాట. ఆ నియమం అందుకే పెట్టారు. అలాగే జ్ఞానం పంచడం దగ్గర నుంచి కూడా ఒకళ్ళు ఒకళ్ళకి కంపల్సరీ ఒక్కళ్ళకన్నా చెప్పాలనమాట. ఇది నియమం అన్నమాట. భావనా బలం చేతనే మనిషివయ్యావు. నీ భావన వల్లనే ఈ మనిషివయ్యావు అంటే మన పరిణామం 84,00,000 జీవరాశుల్లో
అట్లా కొంత స్టేజ్ కొన్ని జంతువుల్లో కానీ కొన్ని ఎదుగుదల ఎప్పుడు కూడా పరిణామ క్రమమేనండి. పరిణామం చెంది చెందే మానవ దేహం వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏంటి మాయగా చెప్పుకుంటాం. భావనా బలమే ఈ ప్రపంచం అంతా. భావంతోనే ఈ ప్రపంచం ఏర్పడింది. మన దేహాలు ఏర్పడినాయి. మన వ్యవహారాలు ఏర్పడినాయి. మళ్ళీ మన ఆగామి, మన సంచితం కూడా మన భావనా బలమే అన్నమాట. కాబట్టి మనం మనిషిగా ఎదిగాము అంటే భావనా బలం చేతే ఎదిగాము. తల్లి అన్న భావన, తండ్రి అన్న భావన. ఇప్పుడు తల్లి, తండ్రి అనేది మనకి ఆటోమేటిక్‌గా గౌరవం ఎందుకొస్తదండి? ఆ పిలుపులో వస్తది. ఆ పేరులో వస్తది. గురువు గౌరవం, తల్లి గౌరవం, తండ్రి గౌరవం, పెద్దలు గౌరవం. ఎట్లా వస్తది? భావనలోనే వస్తది. మనిషి ఎవరు? మనిషి అక్కడున్న మనిషి వ్యక్తే కదా! ఆ వ్యక్తికి ఎప్పుడు వ్యక్తి వాల్యూ ఉండదండి. వాళ్ళు చేసే ఉద్యోగము, వాళ్ళు చేసే ప్రవర్తన బట్టే వాళ్ళకి విలువొస్తది. మనిషిగా ఎవరికీ అందరూ నార్మలే. అందరూ మనుషులే. అందుకే కామన్‌గా మ్యాన్ అని ఉపయోగిస్తుంటారనమాట. అంటే ఇక్కడ మనకి శరీరగతంగా అయితే ఎలా చూస్తాము? స్త్రీ, పురుషులుగా చూస్తాము. శరీరంతో చూస్తే వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు అని. అదే పక్కన గురువు పదవో, తల్లి పదవో, తండ్రి పదవో, పెద్దలో వచ్చాయనుకోండి, ఆ రెస్పెక్ట్ వచ్చేస్తది. భావనలో తేడా వచ్చేస్తుందనమాట. తల్లి అన్న భావన, తండ్రి అన్న భావన. శరీరగతంగా స్త్రీ, పురుషులు. నీ కాళ్ళకు నమస్కరించటానికి అర్హత దేహమే నేను అంటే స్త్రీ, పురుషులుగానే చూస్తారు. అదే మన బిహేవియర్‌లో తేడా వచ్చిందండి. మన స్థితిలో తేడా వచ్చిందండి. ఆటోమేటిక్‌గా కాళ్ళకి నమస్కారం పెట్టాలంటే అందరికి పెడతామండి మనం. పెట్టం గదా! అంటే ఇక్కడ నేను మాతృదేవతను అంటే నమస్కారం. అంతే గదా! తల్లి అనేటప్పటికి కాళ్ళని. మన సాంప్రదాయం మనకన్నా అటువైపు హిందీ సైడ్ వాళ్ళు చూడండి. ఎంత కోపతాపాలున్నా పెద్దలు కనిపించంగానే కాళ్ళకు మొక్కుతా ఉంటారు. మనకి ఒక టైంలో మన చిన్నప్పుడు అలా అలవాటు చేశారు. ఎవరైనా రాంగానే పెద్దలకి నమస్కరించడం. అది రాను రాను కనీసం 2 చేతులన్నా జోడిస్తే గొప్ప విషయమే లెండి. అట్లా మార్పొచ్చింది. అంటే అదే ఆచార సాంప్రదాయాలంటే అది పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం చేసే అలవాటుని బట్టి ఉంటదండి. ఇట్లా మనకి నేను మాతృదేవతను అంటే నమస్కారం. ప్రార్థన అయ్యేటప్పటికి సహస్రారానికి వెళ్ళాలి. సాధన సాధ్యం. ప్రార్థన ఎలా చేయాలి అండి అంటే సహస్రారానికి చేరుకోవాలనమాట. అది కంప్లీట్ అయ్యేటప్పటికి మేలుకొలుపులు పాడుతుంటే చూడండి అట్లా అంటే తక్కువ టైంలో చేసేయి కన్నా ఎక్కువ కొంచెం మనం ఆహ్, జాగ్రత్తగా నేర్చుకోగలిగితే అది మనం కళ్ళు మూసుకొని చేస్తుంటాం కాబట్టి ఎళ్ళేటప్పటికి సహస్రారానికి తీసుకువెళ్తానమాట. అంటే ఇవాళ నేర్చుకొని రేపే వచ్చేయమంటే కుదరదండి. అది దీర్ఘకాలిక ప్రణాళిక అనమాట. చేయగా మనకి నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఖాళీ టైంలో ఇప్పుడు నామం చేస్తుంటాము, జపం చేస్తుంటాం. అలాగే ఏదో ఒక ప్రార్థన చాలా ప్రార్థనలున్నాయి మనకి. గురువందనం బుక్‌లో చాలా ఇచ్చారు మనకి. అన్నీ కూడా సాధన చేయగా సహస్రారానికి చేరుకుంటదనమాట. అట్లా నిలకడ చెందే అవకాశం గూడా ఉంటదనమాట. ప్రార్థన అయ్యేటప్పటికి సహస్రారానికి వెళ్ళాలి. సాధన సాధ్యము. ప్రార్థనలో నన్ను నేను కోల్పోయాను. వ్యవహార కాలంలో అలాగే ఉండు. ప్రార్థన చేసినప్పుడు అందులోంచి బయటికి రావాలంటే కొద్దిగా టైం పట్టిద్దండి. అదే 40 నిమిషాలు పడతదంటారు మేలుకొలుపులు. అదయిన తర్వాత వెంటనే గబగబా ఏదో పని అందుకుందామా అంటే యాంత్రికంగా చేస్తే పనే అందుకుంటాం. పుస్తకం చూస్తే చేస్తే. అలా కాకుండా కళ్ళు మూసుకొని గురువుని ధ్యానించుకుంటూ చేశామనుకోండి ఆటోమేటిక్‌గా వెంటనే లేవలేం చూడండి. అటువంటి విధంగా ప్రార్థన చేయాలనమాట. అప్పుడు నేను మర్చిపోతాననమాట. నన్ను నేను మర్చిపోతాననమాట. మనల్ని మనం కోల్పోతాము. ఆ స్థితిలోనే వ్యవహరించమంటున్నారు. వ్యవహారంలో కూడా నేనని చూపించక సాధ్యమైనంత వరకు నేనన్న భావన రానీయక. చాలామంది మనకి బాగా నచ్చిద్ది. మనం అని చెప్తుంటారనమాట. కలుపుకొని మాట్లాడటం అనమాట. అట్లా మనకి మనల్ని మనం కోల్పోవటానికి లోపల భావన మనము అందరం ఒక్కటే గదా! ఏకత్వమే గదా! చెప్పవలసినొచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్పవలసొచ్చినప్పుడు నేను అన్నప్పుడు కూడా లోపల భావన ఏముందా అని మనం చెక్ చేసుకుంటా ఉండాలనమాట. ఇట్లా మనకి వ్యవహార కాలంలో అలాగే ఉండమని చెప్తున్నారు స్వామివారనమాట. ఇలా రోజు చేస్తే నిన్ను నీవు తొలగిస్తే ఉన్నది ఈశ్వరుడు. రోజు ఏదో ఒక ప్రార్థన. ఎన్నో ప్రార్థనలు మనకి 108 ప్రార్థనలు ఎంతో మనకి ప్రింట్ చేసి మరి ఇచ్చారండి. రోజు ఒకటి. లేతే రోజు ఒకటే మళ్ళీ రిపీట్ చేయొచ్చు. భావన ముఖ్యం అని చెప్తున్నారు. అలా చేయగా మనము సహస్రారానికెళ్ళి నిలబడతాం అనమాట. ఎలా చేయాలో చెప్తాను. మార్గదర్శనం చేస్తా. ఎందుకంటే నాకు సాధ్యమైంది.
కాబట్టి ఇలాంటి వాడు గురువు. ఎవరైతే చేసి వాళ్ళు ఆ స్థితిలో ఉండి అప్పుడు ప్రార్థన నేర్పించారనుకోండి, అప్పుడు నాకొచ్చింది, నేను ఇలా చేస్తే వచ్చింది కాబట్టి నువ్వు కూడా ఇలా చెయ్యి అని చెప్పేవాడే గురువు అన్నమాట. అప్పుడు మనకి నమ్మకం అనేది మనకి ఆటోమేటిక్గా ఆ విశ్వాసం ఏర్పడిపోతుందండి. మనం ప్రయత్నిస్తాం అన్నమాట. ఇక్కడ స్వానుభవంలో చెప్పేవాళ్ళే గురువు అయి ఉండాలన్నమాట. ప్రార్థన నేర్పటం వచ్చి నిన్ను నువ్వు తొలగించుకోవటం తెలియజెప్పగలిగిన వాడే గురువు. ఎలా ఉండాలి? ప్రార్థన ఎంత శ్రావ్యంగా పాడానా అన్నది కాదు. ఆ భావన ఎంత మైమరిపించే విధంగా ఉందా అన్నదనమాట. ఆ భగవంతునిలో లీనమవుతూ పాడినట్లనమాట. అట్లా నేర్పగలిగా. అంటే అప్పుడు నేనుండను, ఉన్నది భగవంతుడే. అంతా ఎక్కడో ఏదో లోకంలో ఉన్నామంటాం చూడండి. ఆ లోకంలో చేయటం అన్నమాట. అప్పుడు నన్ను నేను మర్చిపోతాను చూడండి. అట్లా నేర్పించేవాడే గురువు అన్నమాట. మానవుడు ఎప్పుడు అసాధ్యమైనదే సమాధానం చెప్తాడు. ఈశ్వరుణ్ణి ఎప్పుడు ప్రార్థన చేయాలి? దేనికైనా మొదట ప్రార్థన చేయాలి. ప్రతి పనికి ముందు, ఆఖరికి నిద్రకు ముందు కూడా చేయాలి. లేవగానే చేయాలి. లేవగానే టైం లేదండి, నేను పనికి పరిగెట్టాలండి అంటే 3 మినిట్స్ పడతది మన ప్రార్థన. అంటే ఆ 3 మినిట్స్ టైం లేదనే వాళ్ళకి స్వామివారు ఒప్పుకోవట్లేదు. నేను ఒప్పుకోనంటున్నారనమాట. టైం లేదండి మాకు చేయటానికంటే ఆయన ఆయన ఒప్పుకోవట్లేదనమాట. అంటే నీకు నిద్రపోవటం కూడా ఒక పనే అని గుర్తుంచుకో. అది కూడా ఒక పనే. మనకి తినటం కూడా ఒక పనే. అన్నీ పనులే. అన్నిటికి ముందు ప్రార్థన అవసరం అన్నమాట. లేవగానే 3 నిమిషాలు ప్రార్థన చెయ్యి. చేసి అప్పుడు మిగతా పనుల్లోకి రా అని చెప్తున్నారనమాట. టైం లేదనే మాట చెప్పవద్దు. ఎప్పుడంటే ఇదే. ఏ పని ప్రారంభించినా ఎప్పుడు చేయాలండి ప్రార్థన అంటే ఒక స్పెసిఫిక్ టైం లేదు. ఏ పనైనా ప్రారంభించండి. నిద్రకు ఉపయోగించటం, లేదా భోజనానికి ఉపక్రమించటం, లేదా ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు. ఇట్లా ఇది, అది అని ఏం చెప్పట్లేదండి. ఎప్పుడైనా సరే. ఎందుకు అల్టిమేట్‌గా హృదయ స్థానానికి చేరుకోవాలి. ఆ ప్రార్థన వలన నువ్వు సహస్రారానికి చేరుకోవాలి. అందుకోసమే చేయమని చెప్తున్నారనమాట. ఏ పనైనా ప్రార్థన అనుసంధానం చేయండి. మనకి నేను పోతుంది. అంటే దైవం వలన. దైవమే నాకు ఈ పని అసైన్ చేశాడు. ఆయన దూతగా నేను చేస్తున్నాను. అంటే అప్పుడు నేనన్న భావన ఉండదనమాట. ఆయన అసైన్ చేసిన పని కాబట్టి అంత భక్తిగా చేస్తాం అనమాట. అంటే అలా అనుసంధానం చేయటం వలన మనల్ని మనం కోల్పోతాం అనమాట. నేను పోతుంది. నిదానంగా, ప్రశాంతంగా చేస్తే నువ్వు లేవు. గబ్బా గబ్బా పాడరు. మంత్రాలు చూడండి చాలామంది రజోగుణంగా పూజలు చేస్తారు. పెద్ద పెద్దగా అరుస్తూ చేస్తా ఉంటారు. అలా కాదనమాట. నెమ్మదిగా పెద్దేం తేడా రాదండి. ఇప్పుడు చాలామంది బండి డ్రైవ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ ఇంటికి చేరడానికి ఒక 5 నిమిషాలే టైం తేడా ఉంటది. నెమ్మదిగా ఎళ్ళేవాడికి. ఈలోపు యాక్సిడెంట్ జరిగితే వాడికి, ఎదుటి వాడికి కూడా ప్రమాదం. తమగుణంలో పడిపోతాడు. అలాగే ప్రార్థన కూడా నెమ్మదిగా ఇంకో నిమిషం పెరిగిద్ది. పోనీ 3 మినిట్స్ నుంచి 6 మినిట్స్ అవుతది. ఇప్పుడేమైందంటే నెమ్మదిగా చేయమని చెప్తున్నారనమాట. నిదానంగా చెయ్యి. నిదానంగా, ప్రశాంతంగా చేస్తే నువ్వు లేవు. మిగిలేవాడు ఈశ్వరుడు. మనం లేనప్పుడు ఎవరుంటారండి? ఈశ్వరుడే ఉంటాడు. మిగిలేవాడు ఈశ్వరుడు ఎట్లా అవుతాడు? నిర్ణయంగా, స్థిరంగా చేయటం ఎలా? నువ్వు పుట్టక ముందు ఎలా చెప్తావండి? నేను లేనంటే ఈశ్వరుడే ఉన్నాడని ఎలా చెప్తావు? ఎలా నిర్ణయంగా చెప్తావంటే, మనం పుట్టకముందు ఈశ్వరుడున్నాడు. మనం పుట్టాక మనం నడిపించేది ఆయనే. మన తర్వాత కూడా ఆయన ఉంటాడు. మన శరీరం విడిచాక. ఎందుకు అంటే ఉన్నదే ఆయన. మనం లేకనే ఉన్నట్లు తోచుచున్నాము. మనకలా అనిపిస్తుంది. మనకలా తోస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నారు? మిగిలేవాడు ఈశ్వరుడు ఎట్లా అవుతాడు అంటే, నిర్ణయంగా స్థిరం చేయటం ఎలా అంటే, నువ్వు పుట్టకముందు, నువ్వు పోయాక ఈశ్వరుడున్నాడు. అనగా నువ్వు లేకపోతే ఈశ్వరుడున్నాడు. ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించు. ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించు. నేను లేకపోతే ఎప్పుడూ ఈశ్వరుడే. నేననేది అశాశ్వతమండి. ఓ మహా అయితే 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు. అది దాటి బతికితే అబ్బురంగా ఏదో ప్రపంచ రికార్డ్‌లా చెప్పుకుంటాం. కానీ ఉన్నా గూడా ఎప్పుడా అని ఎదురు చూస్తా ఉంటారనమాట. కాబట్టి మనకి ఉన్నది ఈశ్వరుడే అని ముందు బలంగా మనకి నాటుకోవాలండి. ఆయన కోసమే తప్పించాలి. ఆయన కోసమే చెయ్యాలనమాట. ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించు. నేను లేకపోతే ఎప్పుడూ ఈశ్వరుడే. నాలో ఈశ్వరుడిని వెతుకుతున్నావు. మనం ఏం చేస్తున్నామంటే మనలో ఈశ్వరుడిని వెతుకుతున్నాము.
ఎక్కడున్నాడా అని. మన సాధన అంతా ఏంటండి, నేను కాదట, ఈ నామరూపాత్మకమైన ఈ దేహం నేను కాదట, ఉన్నది ఈశ్వరుడేనంట అని ఇప్పుడు ఆయన్ని తెలుసుకోవటం కోసమే మన సాధన అంతా అన్నమాట. ఈశ్వరుల్లోనే నువ్వున్నావు, ఎప్పుడు ఈశ్వరుడేగా ఉన్నాడు, అంతే కదా. అంతటా అన్నిటా ఈశ్వరుడే ఉన్నాడు, అంతటా ములుగుచ్చు సందులేక చైతన్యమే ఉంది, అదేంటి ఆత్మలక్షణమే. అంతటా ఆయనే ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చి పడ్డామండి, ఆయనలోనే మనం ఉన్నాం, అంతే తప్ప మనలో ఆయన లేడనమాట. ఈ విషయాన్ని గ్రహించాలి. అంటే ఎప్పుడు ఈశ్వరుడే ఉన్నాడుగా. చీకట్లో నిద్ర వస్తుంది, ధ్యానంలో కళ్ళు మూసుకుంటే చీకటి వస్తుంది, అంతేగా మనం చేసేది. కానీ సమాధికి వెళ్ళాలంటే నిన్ను నువ్వు తొలగిస్తే, అంటే ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తున్నానన్న భావన మనలోంచి పోతుందో సమాధి స్థితికి చేరుకుంటాం అనమాట. అంటే ప్రకాశాన్ని దర్శిస్తాము, అంతటా ఉన్న ప్రకాశాన్ని దర్శిస్తాము. ఇప్పుడు ఎలా దర్శనం, కళ్ళు తెరిస్తేనే ప్రకాశం ఉందని నమ్మాము, కాబట్టి మనం కళ్ళు తెరిస్తేనే ప్రకాశం ఉంది, అంతటా ప్రకాశం ఉంది అంటాము. మనలో ఉందంటానికి మన కళ్ళు మూయంగానే చీకటి కనిపిస్తుంది, ప్రకాశం కనిపించట్లేదు. అంటే దానికి తదేక ధ్యానం అనేది ముఖ్యం అన్నమాట. సమాధికి వెళ్ళాలంటే నిన్ను నువ్వు తొలగించుకోవాలి, అంటే నేనన్న అహంకారం ఉండబట్టే మనకి మనకి తెలియబట్టలేదనమాట. ఎందుకు, నేనని ఎప్పుడైతే అనుకుంటానో నాకు సంబంధించినయే నాకు గుర్తొస్తాయి, నా ఆలోచనలే నాకు గుర్తొస్తాయి, నేను చేయాల్సిన పనులే గుర్తొస్తాయి, నేను వ్యవహరించే వ్యక్తులే గుర్తొస్తారు. ఇట్లా మనకి నేనన్న భావన, అంటే శరీరమే నేనన్న భావన బలంగా ఉండటం వలన అది ఎలా అంటే అనేక జన్మలుగా అభ్యాస దోషం అన్నమాట. ఇప్పుడు దాన్ని తొలగించుకునే ప్రయత్నమే మనము. ఎందుకు తొలగించుకోలేకపోతున్నామని ఇన్ని రకాలుగా స్వామివారు మనకి బోధిస్తున్నారనమాట. నువ్వు కాదమ్మా, నువ్వు అభ్యాస దోషం వలన ఆల్రెడీ బలపడిపోయింది, దాన్ని నెమ్మదిగా తొలగించుకో, అప్పటికప్పుడు వచ్చేది. కాబట్టి అనేక రకాలుగా చూడండి, నిన్నటిదాకా మనసు, బుద్ధి, శరీరాన్ని ఎలా, మనలో బలాలేంటి, మనలో వివేకాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ రోజు ఏం చెప్తున్నారు, మళ్ళీ ప్రార్థనల ద్వారా కూడా గట్టెక్కేయచ్చు. ఇన్ని సమస్యలు, ఇన్ని వ్యవహారాలకి సాక్షిగా ఉంటూ, ఇన్ని వ్యవహారాలను విచారణ చేసుకుంటూ, దీన్ని అనలైజ్ చేసుకుంటూ, నీ వల్ల కావట్లేదు కాబట్టి ప్రార్థన పట్టుకో అని చెప్తున్నారనమాట. ఇట్లా మనకి తణుకులో చెప్పారండి ఇది. సమాధికి వెళ్ళాలంటే నిన్ను నువ్వు తొలగిస్తే నీలో ఉన్న ప్రకాశం కనిపిస్తుంది. ఈ సత్యం బోధపడితే నీలోని ప్రకాశం గుర్తుపడతావు. ఎప్పుడైతే అర్థమైద్దో, మరి సత్సంగం ఎందుకు చెప్పుకోమంటున్నారండి, అందరినీ సత్సంగం చేసుకోండి అంటున్నారు, మనకి జూమ్లో సత్సంగాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వినగా 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 మనకి లోపల బలంగా అవును నీ ప్రకాశాన్నే. ఎందుకంటే లాజిక్, తత్వం అంటే ఏంటంటే లాజిక్గా ఆలోచిస్తాం అనమాట. అవును కదా, కళ్ళు మూసుకుంటే మనకు కూడా రూపాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడెక్కడో ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి మనకి కనిపిస్తున్నాడు కదా. ఇట్లా మనకి అంటే వెలుగు ఉండబట్టే కదా ఆయన కనిపిస్తున్నాడు, అంటే మనలోని వెలుగుతో మనం దర్శిస్తున్నాం అనమాట. మరి ఎందుకు కళ్ళు మూసుకునేటప్పుడు చీకటి అనుకుంటున్నాము అని ఒక లాజికల్ గా మనకే విచారణ మొదలు పెడతాం అనమాట. పెట్టేటప్పటికి అవును నా లోపల కూడా ఉంది, నేను తెలుసుకోవాలి అనే బలమైన సంకల్పం మనకి కలిగిద్ది అనమాట. అప్పుడు ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్ గా విత్ ఇన్ రెప్పపాటులో మనకి తెలియబడటం జరిగిద్దనమాట. అందుకే సత్సంగం నీడనమాట. కాబట్టి ఈ సత్యం బోధపడితే నీలోని ప్రకాశం గుర్తుపడతావు. ఏది కూడా చేతికి ఇవ్వకూడదండి, తండ్రికి, భర్తకి తప్ప ఏది చేతికి అందించం. మన చేతికి అందించేటప్పుడు ఇవ్వాల్సి వస్తుంది, మరి మిగతా వాళ్ళకి అప్పుడు నారాయణ అనుకోమని చెప్తున్నారనమాట. తినిపించడం అనేది నీ పిల్లలకే తినిపించాలి, అది కూడా 3-5 సంవత్సరాల లోపే. ఇప్పుడు మనం పెద్దయ్యాక కూడా ఏదో మమకారం చేతనో, ప్రేమ చేతనో తినిపిస్తూ ఉంటాం అనమాట. మమకారం వల్ల కానీ, అభిమానం వల్ల కానీ నియమాలు మర్చిపోతుంటాము. అలాగే ఇంకోటి కూడా చెప్తుంటారు, మనకి ముద్దు పేర్లు పిలవద్దు. మనకి నక్షత్ర బలం బట్టే పేరు పెడతాం కదా, ఆ బలం ఎలా ఆ పేరుతో పిలిస్తేనే వస్తుంది. మనం బుజ్జి, కన్నా అని పిలుస్తూ ఉంటాం అనమాట. అది కూడా చెప్తుంటారనమాట. కాబట్టి మనకి మమకారం వల్ల గాని, అభిమానం వల్ల గాని నియమాలు మర్చిపోయాము. సంవాద రూప పద్ధతి ముఖ్యము. ఎప్పుడు సంవాద రూపం అంటే ప్రశ్న అడగాల్సిందే, వినాల్సిందే. విన్నప్పుడు మన లోపల సంశయం కలిగింది, అంత అయిపోయిన తర్వాత ఎందుకు అయిపోయాక అడగాలి అంటే, మధ్యలో డిస్టర్బెన్స్, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్సే కాకుండా మనలో ఆ సంశయం కలగంగానే క్లాస్ పూర్తయ్యే లోపు క్లారిఫై వస్తుందండి ఖచ్చితంగా.
అప్పుడు కూడా మనకి అర్థం కాకపోతే ఆ సమాధానం వచ్చే ఉంటది. మనకు అర్థం కాలేదనుకోండి అప్పుడు ప్రశ్నించొచ్చు అనమాట. ఇట్లా మనకి సంవాద రూపం ముఖ్యమని చెప్తున్నారు. ఇక్కడే ఉన్నవాడిని గుర్తుపట్టడం, ఎక్కడో ఉన్నవాడిని పిలవటం. మనం ఏం చేస్తాము? మన లోపలే ఉన్నవాడిని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? భక్తి పేరుతో ఎక్కడో ఏడుకొండల మీద ఉన్నాడు, ఆయన ఎప్పుడు కరుణిస్తాడా, ఎప్పుడొస్తాడా అని మనం ప్రార్థిస్తున్నాం. కైలాసంలో శివుడు ఉన్నాడని. ఇట్లా మన ఆలోచనలు ఉన్నాయన్నమాట. భావన భావన స్థితి 3 స్థాయిల్లో ఉంటది. ఏంటి అంటే ప్రశాంతత, ఉత్తమమైన లక్షణం అన్నమాట. ప్రశాంతతగా కోరుకో, ప్రశాంతతగా నీ కష్టాలు చెప్పుకో. భగవంతుడికి చెప్పుకోండి, వాళ్ళకి వీళ్ళకి చెప్పి మన వాళ్ళేమో ఆర్చరు, తీర్చరు. మళ్ళీ అనవసరంగా మనం పెద్ద టాపిక్ అయిపోతాం ఇంకొకళ్ళ దగ్గర మనము. దానికన్నా మనం ఏం చేయాలి? నెమ్మదిగా కూర్చొని భగవంతునికి విన్నవించుకున్నట్లయితే మనకే తెలియబడిద్దనమాట. మనలోని భగవంతుడే మనకి సూచన చేస్తాడనమాట. ఇట్లా మనకి ప్రశాంతత అనేది ఉత్తమమైన భావన అన్నమాట. ఉద్వేగం, తాత్కాలిక సుఖం. ఉద్వేగం అంటే ఏం చెప్పారు? ఈ పూజ చేసేస్తే నీకు ఈ లాభం వచ్చేస్తదంటే ఇక హడావుడిగా 2 గంటలు, 3 గంటలు కష్టపడి పూజ చేసేసి అలసిపోతాడు. అది తగ్గంగానే ఏమైపోద్ది? ఆటోమేటిక్‌గా ఆ ఉద్వేగం తగ్గంగానే మళ్ళీ కూలబడిపోతాడు. అదే ప్రశాంతత అనుకోండి, చేసే కొద్దీ శక్తి పెరుగుతా ఉంటదనమాట. ఇలా తీవ్రము అంటే ఇగ మనకి తమోగుణం, పూనకాలని చెప్పారు. లేతే కోరికలతో పూజ చేయటం. కోరిక తీరలేదనుకోండి, దుఃఖమొస్తది. అయ్యో! నేనింత కొబ్బరికాయలు కొట్టాను, ఇన్ని రోజులు పూజ చేశాను, ఇన్ని రోజులు గుడికెళ్ళాను, అయినా సరే నాకేంటి ఫలితం రాలేదు అనే దుఃఖం మనకు కలిగిద్దనమాట. నేనేం పాపం చేశాను? భగవంతుడా నన్నెందుకు అనుగ్రహించలేదు? ఇట్లాగా మన ఆలోచనలొస్తాయన్నమాట. ఇక తీవ్రతరం అంటే అధమాధమం కింద లెక్కగట్టారండి. ఈ మూడిట్లోపే మనం ప్రయత్నించాలి. మార్చుకుంటూ ప్రశాంత స్థితికి, ఉత్తమమైన స్థితికి మనము చేరుకోవాలనమాట. మన జీవితం ఎలా గడుపుతున్నామో తెలియాలి. తెలిస్తే స్థాయి, స్థితి మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ 3 స్థితుల్లో మనం ఎలా వ్యవహరిస్తున్నామంటే, మన జీవన విధానం మనం చెక్ చేసుకోవాలి. చేసుకొని అవును నేను అన్నిటికి హడావిడి పడతానెందుకు? అవును ఎందుకు అన్నిటికి పెద్ద పెద్దగా మాట్లాడతాను? అన్నిటికి ఎందుకు ఇలా చేస్తాను? అని మనల్ని మనం విచారణ చేసుకున్నట్లయితే, మనం ప్రశాంతంగా ఉన్నామా? మధ్యమంగా ఉన్నామా? లేదా తీవ్రంగా ఉన్నామా? అన్నది మనకే బాధపడుతది. అప్పుడు ఎక్కడుండాలి మనం? ఫైనల్‌గా ప్రశాంతత అంటే తీవ్రం నుంచి మధ్యలోకి రావాలి. మధ్య నుంచి ఉత్తమంలోకి రావాలనమాట. ఎలా అవగాహనతో మారటం సులభమైద్ది. అర్థమయ్యి మనకి అర్థమైందండి. మనం అన్ని చోట్ల రజోగుణం ఉండవచ్చు. అన్ని చోట్ల తమోగుణం ఉండకపోవచ్చు. అప్పుడు మనం అవగాహన అయిందనుకోండి, అవును ఈ విషయంలో నేను కొంచెం నెమ్మదిగా ప్రవర్తించుంటే బావుండేది గదా! ఈ విషయంలో నేను నెమ్మదిగా చెప్పుంటే బావుండేది గదా! పోనీ ఇంకో 4 సార్లు జాగ్రత్తగా చెప్పుంటే బావుండేది కదా! ఇట్లా మనము మనల్ని మనం చెక్ చేసుకుంటే, మనల్ని మనం విచారణ చేసుకుంటే, మనల్ని మనం సరిదిద్దుకుంటాం అన్నమాట. లేదా ఏదో చేసేయమన్నారు గదా! అని గుడ్డిగా ఫాలో అవ్వటం కాదనమాట. కాబట్టి అవగాహనతో మారటం తేలిక. నాకర్థమైందండి. నేనిలా ఉండటం వల్లే నాకు సమస్యలొస్తున్నాయి. అందరి చేత మాటలు పడుతున్నాను. కాబట్టి నేనిలా ఉండకూడదు. నేనన్నిట్లో వేలు పెట్టకూడదు. ఇట్లా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం మనం. అలా మనకి మనం అవగాహన అయ్యామనుకోండి, అప్పుడు కామ్ అయిపోతాం అనమాట. అలా మనకి ఎక్కడ ఉంటే అంటే సత్సంగంలో ఉన్నామనుకోండి, అదే ప్రపంచంలా ఉండాలి. సత్సంగంలో కూర్చొని ఇంట్లో ఆలోచన చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదనమాట. అలా సద్గురు స ఒక కథ చెప్తారండి. ఇద్దరు వ్యక్తులు బాగా తాగి తిరుగుతుంటారు. అంటే క్లబ్బులకెళ్ళి పేకాడుకొని అలా ఉంటారనమాట. అయితే ఒకరోజు వాళ్ళు వెళ్తూ ఉంటే గుడి దగ్గర సత్సంగం నడుస్తా ఉంటది. ఒకతన్ని ఆకర్షిస్తదనమాట. అప్పుడంటాడు, "నేను బార్‌కి రాను. నేను ఉండను. నేనిక్కడ వింటానని" సత్సంగంలో కూర్చుంటాడనమాట. ఇంకో అతను వెళ్తాడు. వెళ్ళితే ఇతనేం చేస్తాడు, అయ్యో! నా ఫ్రెండ్ హాయిగా బార్‌లో ఎంజాయ్ చేస్తా ఉంటాడు. నేనేంటి ఇక్కడే ఉన్నాను, ఇలా వింటున్నాను అని అతని గురించి ఆలోచిస్తాడు. అతనేం ఆలోచిస్తాడు, అయ్యో! మా సత్సంగంలో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. నేనేంటి ఇక్కడున్నాను అని అంటే ఇక్కడ భావన ముఖ్యం అని చెప్పటానికండి. అప్పుడు ఎవరిది రైటు? ఇతను సత్సంగంలో కూర్చున్నా నో యూజ్. అతను బార్‌లో కూర్చున్నా పుణ్యమే దక్కిద్దనమాట. అట్లా మనం జాగ్రత్తగా భావనలోనే మంచిని పెంపొందించుకుంటూ రావాలండి. ఇక్కడ సత్సంగంలో అదే ప్రపంచంలో ఉండాలి. ఇంటి విషయాలు ఆలోచించకూడదనమాట. ఇతర విషయాలు అస్సలు ఆలోచించకూడదు. ఎలా మారాలో తెలుసుకొని ఇంటికి వెళ్ళాలి. మనం ఎలా ఉండాలి ఇంటి దగ్గర అన్నది గురువుగారు ఒక్క పాయింట్ అయినా ఇంటికి పట్టుకెళ్ళాలనమాట. అది ఆచరించాల్సిందే. నేర్చుకొని రావాలి. మళ్ళీ సత్సంగానికొచ్చేటప్పుడు నిన్న ఇంత విన్నాను గదా! ఇంత చెప్పారు గదా!
నేను ఒక చిన్నది సెలెక్ట్ చేసుకుంటానండి. నాకు ఎక్కువ రాదు. 4 లైన్‌లు ప్రార్థన చేస్తాను. అదే 4 సార్లు చేసుకుంటాను. ఇంత పెద్ద పేజీ నేను నా వల్ల కాదండి అనుకుని ఏదో ఒకటి ప్రార్థన మొదలుపెట్టాలి. రోజులో ఏదో ఒక టైంలో ప్రార్థన చేయొచ్చు. అట్లా నేర్చుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ సత్సంగంలో. అలా రోజుకొక్క పాయింట్ మనం ఫాలో అవుతున్నా చూడండి మన జీవితంలో ఎంత మార్పొస్తదో. వినటం వదిలేయటం వలన ప్రయోజనం లేదని స్వామివారు ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. అప్పుడు నేర్చుకొని రావాలి. తర్వాతది నేర్చుకోవాలి. వేదాంతం కూడా అంటే ముందు నిర్ణయం అయ్యాక తర్వాత పాఠం చెప్తారు. మారితేనే మనిషి, మారనివాడు జంతువు. మనిషికి, జంతువుకు తేడా ఏంటి అంటే ఆకార తేడా కాదండి. ఇక్కడ ఆహార, భయ, నిద్ర, మైథునాలనేవి మానవులకి, జీవులకి ఒక్కటే అన్నమాట. మానవుడికి ఏంటి అడిషనల్‌గా బుద్ధి ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు భగవంతుడు. దాంతో తన్ను తెలుసుకోమని చెప్తున్నాడు. మరి జంతువులకి, మనకి తేడా ఏంటి అంటే అవి ఆ 4 కార్యక్రమాలు చేస్తున్నాయి. మనము ఆ 4 కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి జంతు సమానము, పశుప్రాయము అంటారనమాట. వడ్డన అయ్యాక తినాలి అంటే ప్రార్థన చేసి తినాలి. అందుకే ఇదివరకు ఏం చేసేవాళ్ళండి పెళ్ళిళ్ళప్పుడు చక్కగా టేబులేసి, ఇస్తరాకులేసి అన్నీ వడ్డించిన తర్వాత, అన్నీ సిద్ధమైన తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకొని మొదలుపెట్టేవాళ్ళనమాట. ఇప్పుడేం చేస్తున్నారు ప్లేట్‌లో వచ్చిందొచ్చినట్టు వడ్డించుకొని తినటం అవుతుందనమాట. అసలు ఎంత తేడా ఉంటుందో చూడండి. అంటే మనం పెట్టుకునే నియమాలు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాయా లేదా అన్నది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పాటించాలనమాట. మారితేనే మనిషి, మారిపోతే జంతు సమానం. వడ్డన పూర్తయ్యాక తినాలి అంటే ప్రార్థన చేసి తినాలి. అందుకే అంతా అయ్యే వరకు ఊరుకుంటారనమాట. నాలో ఉన్న వైశ్వానరుణ్ణి సంతృప్తి పరుస్తుంది. నాలో ఉన్నది పరమాత్మ ఆయనకి సమర్పించాను. హితంగా, మితంగా తిన్నాను. ఇలా సంతృప్తి చెందే స్థితికి వస్తే నువ్వు లేవు అనగా ఉన్నది ఈశ్వరుడే. మనం తినేటప్పుడు ఏంటి మనకి వైశ్వానర యజ్ఞం జరుగుతుంది. ఆయనకేం సమర్పిస్తున్నాం మనము? నాలో ఉన్న పరమాత్మకి నేను సమర్పించుకుంటున్నాను. ప్రసాదం సమర్పించుకుంటున్నాను. అని ఏది పడితే అది తినకూడదు కదా! హితమైన, మితంగా ఆహారం తిన్నాను. సంతృప్తిగా ఉన్నాను అన్న భావన మనం వ్యక్తమైతే అప్పుడు నేనుండదనమాట. భగవంతుడే ఉంటాడనమాట. ప్రసాద బుద్ధితో తినాలి. ఇదే భావనతో తినాలి. ఏ భావనతో తినాలి? ఏ పని చేసినా భావన ముఖ్యం అని చెప్తున్నారు. అవగాహనతో మార్పొస్తుంది. మారాలి. స్థిరమైన స్థితికి చేరాలి. కదలని స్థితి. ఎప్పుడూ ఒక్కలాగే. ఒకే టైమ్ టేబుల్‌లో ఫాలో అవ్వాలనమాట. అట్లా ఫాలో అయినప్పుడే మనకి ఎండ్ రిజల్ట్ మంచిగా ఉంటదనమాట. గుర్తించేప్పుడు ఎలా ఉండాలి అన్నదే ముఖ్యము. మనం చూసేటప్పుడు ఎలా ఉన్నాము, ఏం చేశామన్నది, మన భావన ఏంటన్నది మనకి బాగా బోధపడాలండి. వేదం ధర్మం ప్రకారం జీవించాలి అంటుంది. అంటే ధర్మాన్నే పాటించాలి. ధర్మమే మనల్ని రక్షిస్తది. పదాలను, వాక్యాలను వేదం ప్రకారం దిద్దాలి. మన మాటలు ఎలా ఉండాలి? మన సాంప్రదాయం ఏముంది? మన పద్ధతి ఏంటి? మాట మంచి. మనం ఎవరినైనా పలకరించామనుకోండి, పెద్దలు సహజంగా గుర్తుపడతారు. ఎందుకు అడుగుతారు? నీ పేరేంటి బాబు? ఏ ఊరు? మీ అమ్మ, నాన్న ఎవరు? ఇలా ఎందుకు అడుగుతారంటే, ఆ మాట తీరు గుర్తుపట్టడానికనమాట. అట్లా మనకి పదాలని జాగ్రత్తగా మనము వాడుకోవాలి. అనుభవంగా జీవిత కాలంలో మరలా సందేహం లేకుండా నిర్ణయం అయితే జ్ఞానం వస్తుంది. మన అనుభవంలో మనకి ఇంకా సందేహం ఉండదు. ఇలా జీవిస్తే చాలు అన్నది మనకి తెలియబడితే ఆటోమేటిక్‌గా జ్ఞానవంతులవుతాం. ఆ జ్ఞానమే మనం పై స్థితికి చేరుస్తుందండి. అదే మన జీవన విధానం, మన సాధన అంతా గూడా దానికోసమే అన్నమాట. హరి ఓం అండి.